చెడ్డ దాసుడా అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క సువార్త ఉజ్జీవ కూటములు మనము మన ఆత్మీయంగా బలపడి మన విశ్వాసములో ఇంకా అభివృద్ధి చెంది మనము ఆ చిన్న బిడ్డలాగా ఇప్పుడు రాకడ దినాల్లో మనం ఉన్నాం. చూడండి, ఇస్రాయల్ దేశం యుద్ధం, ఇరాన్కి ఇస్రాయల్ దేశానికి యుద్ధం. ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు యుద్ధంలో, ఎంతమంది అమాయకులు చనిపోతున్నారు. ఈ యొక్క గవర్నమెంట్ మన దేశంలో చూస్తే మరి ఈ యొక్క యాంటీ రిలీజ్ మతం అంటే స్వేచ్ఛగా ప్రకటన చేసేటువంటి అవకాశము లేదు. నార్త్ ఇండియాలో ఆ యొక్క ఉత్తరప్రదేశ్ అనుకుంటాను, వాళ్ళు ఏమన్నా సీఎం క్రిస్టియన్స్ ఇంట్లో ఉండి కూడా ప్రార్థన చేయకూడదు. ఎలాంటి చట్టాలు వస్తున్నాయి చూడండి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మరి మనం ఏం చేయాలా విశ్వాసులుగా? అయ్యో ప్రభువా, నువ్వు స్థిరంగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలా, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, అలాగే దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమంది భక్తులు మన దేశానికి ఈ యొక్క విలియం కేరీ అనే భక్తుడు, విలియం కేరీ, ఈ బైబిల్ మన చేతిలో ఉందంటే చెప్పులు కుట్టుకునేటువంటి ఒక మిషనరీ అమెరికా దేశంలో విలియం కేరీ. ఆయన దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మన దేశానికి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎలాంటి విశ్వాసం అంటే ఈ బైబిల్ ప్రింట్ చేసింది, అనేక భాషల్లోకి తర్జుమా చేసింది విలియం కేరీ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప త్యాగం చేశారు ఆ భక్తులు. ఆయన ప్రింటింగ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క బైబిల్ని ఆ కాలు కూడా మిషన్ లో పడిపోయింది. కాలు అంత మటుకి కట్ అయిపోయింది. నువ్వు నేనైతే ప్రవ్వా నీ పని చేస్తున్నాం కదా, నీ పని చేస్తుంటే ఈ కష్టాలు ఏందని చెప్పేసి మనము వెనకడుగేస్తాం. ఆయన కుమారుడు చనిపోయాడు, తన భార్యకి పిచ్చి పట్టింది, తన యొక్క కాలు మిషనరీ ఆ బడి దానిలో కాలు పోగొట్టుకున్నాడు. ఎన్నో నష్టాలు తన జీవితంలో చూశాడు. అయినా కూడా తన విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టలేదు. యేసయ్యను ఎంతగానో ఆయన ప్రేమించాడు, ఆయన కోసం ప్రాణం కూడా పెట్టాడు. ఎలాంటి గొప్ప గొప్ప మిషనరీలు మనం చూస్తున్నాము. మనం ఏమైనా చేస్తున్నామో ఆయన పని? కాబట్టి మనము ఆయన పని చేసే బిడ్డలంగా ఉండాలంటే ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన మనం ప్రేమించే వారముగా మనము ఉండాలి. ఒక పాట పాడదాం చూడండి. నీ ప్రేమ ఎంతో మధురం, నీ ప్రేమ. అందరూ చప్పట్లు కొడుతూ పాడండి. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 యేసయ్యా
నాకై రక్తం కార్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. యేసయ్యా యేసయ్యా అందరూ కాసుకోవాలి. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో మధురం. హల్లెలూయా. సో కాబట్టి మనము దేవుని యొక్క వాక్యలో మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుడిచ్చేటువంటి బహుమానాలు ఎవరు పొందుకుంటారు? మొట్టమొదట తరగతిలో విశ్వాసులు. ఎవరమ్మా? విశ్వాసులు. అవిశ్వాసులు కాదు, ప్రభు నమ్మనటువంటి వాళ్ళు కాదు. విశ్వాసులు, క్రియలు కలిగిన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, ఆయన పని చేసేటువంటి వాళ్ళు దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకుంటారు, ఆయన ఇచ్చే జీతాన్ని పొందుకుంటారు. కాబట్టి రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రభు ఏ క్షణాన్ని వస్తారో మనకి తెలియదు. మనం ఎలాగుండాలి? బుద్ధి కలిగిన కన్యకల వలె ఎలాగుండాలమ్మా? మెలకువగా ఉండాలి. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? నిదానంగా వస్తున్నారు ప్రార్థనకి. ఉదయకాలం ఎంతమంది వచ్చారు, ఇప్పుడెంత మనకు కావాలి ఎంతమంది ఉన్నారు చూడండి. అయ్యగారు కూడా ఇందాక స్త్రీలు వచ్చారు, మరి పురుషులేరి? వాళ్ళు పరలోకానికి వెళ్ళొద్దా? మన ప్రయాసేది? నువ్వు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో నీ యొక్క కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉజ్జీవాన్ని పంపిస్తాడు. మనం ఎలాగుంటున్నాము? మన ప్రార్థన సరిగా లేదు, మన విశ్వాసం సరిగా లేదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, మరి దేవుడు ఈ సంఘాన్ని మరి క్షేమంగా ఉంచాడంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఎంతమంది మన యొక్క తోటి సహోదరులు ఎంతమంది లోకాన్ని విడిచిపోయారు? మనం ప్రయాసపడాలి కదా. యేసయ్య సువార్త ప్రకటించాలి కదా. సువార్త, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ప్రకటిస్తే ప్రభు ఏం చేస్తాడు? జీతం ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? జీతం ఇస్తాడు. ధైర్యంగా ప్రకటించండి, గొప్ప బహుమానం నేను మీకు ఇస్తానని వాక్యంలో ఉన్నది. కాబట్టి మనము విశ్వాసంగా ఉంటే సరిపోదు, కానీ ఆయన పనిచేసేటువంటి క్రియలు గల విశ్వాసం మనము చూపించుదాం. అప్పుడు దేవుడు గొప్ప బహుమానం మనకి అనుగ్రహిస్తాడు. తర్వాత దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని ఎవరు పొందుకుంటారు? నీతిమంతులు. ఎవరమ్మా? నీతిమంతులు ఆయన రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మనం స్తుతులు చెప్తున్నప్పుడు, ఆయన వెళ్తున్నప్పుడు ఎవరు నా బిడ్డలు పిలుస్తున్నారని ఆలకిస్తాడట. అది షేమ్ కాదు, దాని అర్థం మీకు చెప్తున్నాను. దేవుడు వెళ్తున్నప్పుడు ఆ పరలోకంలో ఆయన సంచరిస్తున్నప్పుడు హల్లెలూయా అంటే, అయ్యో నా బిడ్డలు ఎవరు పిలుస్తున్నారని అక్కడ ఆగి మనం చూస్తాడట. చూసారా? కాబట్టి సందర్భానుసారంగా మనం దేవునికి స్తుతులు చెప్పొచ్చు. సో కాబట్టి రెండవదిగా నీతిమంతులు. రెండవది ఎవరమ్మా? నీతిమంతులు ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని పొందుకుంటారు. మధ్యాకాశంలో సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో పరిశుద్ధులందరి ఎదుట ఆయన విశ్వాసులకి, నీతిమంతులకి, పరిశుద్ధులకి వారు చేసిన ప్రయాసం బట్టి గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తాడు నీతిమంతులకి. మరి చూడండి, కాశ్మీర్లో ఒక 11 మంది సైనికులు ప్రభు నమ్ముకున్నారు. మన ఇండియన్ సోల్జర్సే నమ్ముకుంటే అక్కడున్నటువంటి ఆర్మీ కమాండర్ ఏం చేశారంటే, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారా, ఆయన వదిలిపెట్టండి. మీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే మాత్రము ఆ ప్రభువుని మీద విశ్వాసం అనేది మీరు వదులుకోవాలి. మీరు యేసు ప్రభు కోసం నిలబడతాం, ఆ ప్రాణాలని ఇస్తామనుకుంటే మాత్రం మిమ్మల్ని చంపేస్తాం అని అంటే, వాళ్ళు నీతిగా ప్రభు కొరకు నిలబడ్డారు. మా ప్రాణాలు పోయినా సరే నీతిమంతులను మా ప్రభు కొరకు మా కోసం ఆయన ప్రాణం పెట్టాడు.
మా రక్షకుడు మా కోసం ప్రాణం పెట్టాడు, మేము నీతిగా యేసే దేవుడు, యేసే నిజమైన రక్షకుడు అని మేము ప్రకటిస్తాం, మేము నీతివంతులుగానే ఉంటాం, మేము అవినీతివంతులుగా మేము ఉండమంటే ఆ మంచు గడ్డల్లో వరుసను కూర్చోబెట్టారు. ఆ 11 మంది సైనికుల్ని కూర్చోబెడితే 5 నిమిషాల్లో ఆ మంచు గడ్డలకి, ఆ యొక్క మంచుకి ఆ గడ్డల్లో ఉన్నప్పుడు 5 నిమిషాల్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు. చూడండి. అయితే ఆ కమాండర్ అక్కడే ఉన్నాడు, అలా కూర్చున్నాడు. పక్కనే ఒక వాచ్మెన్ కూడా పెట్టాడు. పక్కన ఒక చలిమంటేశారు. ఆ 11 మందిని 11 గుంటల్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి యేసు ప్రభు మాకు అవసరం లేదు, నీతి మంత్రం యేసు ప్రభు మాకు అవసరమో లేదు, ఆయన మాకు అవసరం లేదనుకుంటే మీరు వచ్చి ఆ చలిమంట దగ్గర కాసుకోవచ్చు, మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు. యేసు ప్రభువే మాకు కావాలంటే 5 నిమిషాల్లో చనిపోతారు అని ముందుగానే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు కమాండర్. కూర్చోబెట్టారు 11 మందిని. ఒక్కొక్కడు 5 నిమిషాల్లో చనిపోతున్నాడు. ఒక్కొక్క సైనికుడు 5 నిమిషాల్లో చనిపోతున్నాడు. అప్పుడు ఆ కమాండర్ పక్కన వాచ్మెన్, దేవుడు ఆయన యొక్క మనోనేత్రాలు తెరిచాడు. తెరవగానే ఆయన అలా చూస్తూ ఉంటే పైనుంచి దేవుని దూత, చూడండి, ఆ వాళ్ళ యొక్క తల మీద ఒక బంగారు కిరీటము పెడతా ఉన్నది. అది చూస్తున్నాడు ఆ యొక్క వాచ్మెన్. చూస్తా ఉంటే 1, 2, 3, 4, 5 అలాగా 7, 8, 9, 10 వరకు వచ్చారు. 10 మంది దేవదూతలు 10 కిరీటాలు పెట్టినాయి. 11వ దేవదూత వచ్చేసి ఆయన మీద ఆ యొక్క బంగారు కిరీటము, నీతి కిరీటం పెట్టబోయేటప్పుడు వాడేమన్నాడంటే, నాకు యేసుప్రభు అవసరం లేదు, నాకు యేసుప్రభు అవసరం లేదు అంటే, అప్పుడు కమాండర్ అన్నాడు, రే మీరు వెళ్ళి ఆ 11వ పట్టరండి అని అన్నాడు. ఈ వాచ్మెన్ అన్నాడు, నాకు యేసు ప్రభు కావాలన్నాడు. ఏమన్నాడు? నాకు యేసు ప్రభు కావాలన్నాడు. అప్పుడేమన్నాడు కమాండర్, అరే ఈ వాచ్మెన్ తీసుకెళ్ళి ఆ 11వ గుంటలో కూర్చోబెట్టండి, వాడిని తీసుకురండి అంటే వాడు వచ్చి చలిమంట దగ్గర కూర్చున్నాడు. వీడెళ్ళి ఎప్పుడైతే వాచ్మెన్ ఆ 11వ గుంటలో కూర్చున్నాడో 5 నిమిషాలు చనిపోయాడు. ఆ 11వ దేవదూత వచ్చేసి ఆ బంగారు కిరీటం, నీతి కిరీటం అనేది, ఆ 11వ కిరీటం అనేది ఆ వాచ్మెన్ మీద పెట్టింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, ప్రభు కొరకు నీతిగా మనం నిలబడాలి, ఆయన కోసం ప్రాణమైన మనము పెట్టాలి. చూడండి, నీతిమంతుని నాలుక, నీతిమంతుని గురించి మనము సామెతల గ్రంథంలో కొన్ని వచనాలు చూస్తే, నీతిమంతు నోరు జీవపు ఊట, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. చూడండి, ఇంకా నీతిమంతుని మరణము నీతి మరణం నుండి రక్షించును, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. కాబట్టి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చు. ఎన్నో ఆశీర్వాదాలు నీతిమంతుని గురించి సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్నాయి. చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడినాడు. చూడండి, అబ్రహాము ఎలాగా ఆయన సంతానం ఆశ్రయించాడు ప్రభు? ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందు ఇసుక నెల వలె అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. మనం ఎలాగుంటున్నాము? మన నీతి ఎలాగుంటున్నది? ప్రభు కొరకు మనం నిలబడుతున్నామా? దినదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. చూడండి, తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ముల అక్క చెల్లెలు నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు అర్హుడు కాడన్నాడు. నీతిగా ఒకసారి సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు యేసు ప్రభు కోసం ఆయన తన జీవితం సమర్పించుకున్నాడు. అయితే ఆయన మనసు ఎలాగైనా మార్చాలని వాళ్ళ మేనమామ ఏం చేస్తారంటే, యవ్వనస్తుడైన సాధు సుందర్ సింగ్ ని తన గృహంలో తీసుకెళ్లి, అయ్యా నువ్వు యేసు ప్రభుని వదిలిపెట్టు, యేసు ప్రభుని వదిలిపెడితే నాకున్నటువంటి ఒక్కగానొక కుమార్తె నీకు ఇచ్చి వివాహము చేస్తా. చూడు నా దగ్గర ఎంత మరి ఆస్తిపాస్తులు ఉన్నాయో, బంగారము, మరి విలువైనటువంటి వజ్రాలు, మరి ఎంతో విస్తారమైనటువంటి పొలాలు, ఇవన్నీ ఉన్నాయని ఇంట్లో తీసుకెళ్లి ఆ కబ్బోర్డ్ ఓపెన్ చేసి లోపల ధనాగారాన్ని మొత్తం చూపెట్టాడట. కోట్ల కొలది ఆస్తి నేను నీకు ఇస్తాను, యేసు ప్రభు నువ్వు వదిలిపెట్టు అంటే, అప్పుడు ఆ భక్తుడేమన్నాడు తెలుసా? నువ్వు నీ కుమార్తెను ఉంచుకో, నీ కోట్ల కొద్ది ఆస్తిని ఉంచుకో, నీ బంగారం ఉంచుకో, నీ పొలాలను ఉంచుకో, కానీ
నాకు నా ప్రభువాని యేసే కావాలా